చూస్తున్నా 30 ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి అభ్యర్థులుగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఇద్దరితో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కరా వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ల పేర్లనే ఖరారు చేస్తే చిన్నారెడ్డి, హర్కరా వేణుగోపాల్లను ప్రభుత్వ పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో చిన్నారెడ్డిని దింపేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, చూస్తున్నాం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు పేర్లను ప్రకటించే అవకాశం అయితే మరి కాసేపట్లో కనిపిస్తోంది. సో ఎవరెవరి పేర్లను పరిశీలనలోకి తీసుకుంది అధిష్టానం? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు సంబంధించి కసరత్తు చేసింది. ఇక ఈ రోజు రేపు అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రకటించడానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. వాటికి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయి. దీంట్లో ప్రధానంగా ఇటు చాలా పేర్లను ప్రస్తావించినప్పటికీ ప్రధానంగా ఇటు అద్దంకి దయాకర్ పేరు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు, ఈ ఇద్దరికి ఖరారు అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ చీఫ్గా ఇచ్చే ఆలోచనలు కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఒకవేళ ఆయన పీసీసీ చీఫ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే రెండవ ఎమ్మెల్సీని మిగతా వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి హర్కర వేణుగోపాల్, అదేవిధంగా గతంలో విప్గా పనిచేసినటువంటి ఇరవత్రి అనిల్ కుమార్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు కానీ రేపు కానీ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది, అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక 18వ తారీఖే నామినేషన్లు వేయడానికి చివరి తేదీ కాబట్టి ఈరోజు రేపట్లో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన అనౌన్స్మెంట్ చేయనుంది. ఇక ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో వచ్చే ఎమ్మెల్సీల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది, అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి కూడా పెద్దల సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక మొన్న ఏబిఎన్కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను కూడా రేవంత్ రెడ్డి బయటపెట్టాడు. పెద్దల సభలో కోదండరాం లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే చర్చను కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. దాంతోపాటు ఎన్నికల ముందు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చింది. పోటీ నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కోదండరాంకి అష్యూరెన్స్ చేసినటువంటి నేపథ్యంలో గవర్నర్ కోటాలో కోదండరాంకి ఎమ్మెల్సీగా ఖరారయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు 2 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరొక స్థానం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని పేర్లను పరిశీలన చేసింది. దాంట్లో జాఫర్ జావేద్కి, అదేవిధంగా మస్కటి అలీ పేర్లు, ఈ ఇద్దరు పేర్లను కాంగ్రెస్ కసరత్తు చేసింది. వీరిద్దరిలో ఎవరికి ఇస్తే బాగుంటుందనే చర్చను కూడా చేసింది. దాంట్లో జాఫర్ జావేద్ పేరును, ఆయనకు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో ఆయనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో, ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేపథ్యంలో అది కూడా ఖాళీ అవుతుంది. దాన్ని చిన్నారెడ్డితో భర్తీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మొత్తానికైతే 6 ఎమ్మెల్సీలు పలు దఫాలుగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఖాతాలోకి రానున్నాయి. దానికి ఎమ్మెల్యే కోట కింద 2 ఇమీడియట్గా భర్తీ చేస్తారు. అది 18 వరకే నామినేషన్ చివరి తేదీ కాబట్టి ఈరోజు లేదంటే రేపట్లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఈ పేర్లను అనౌన్స్ చేయనుంది. దాని తర్వాత వాళ్ళు నామినేషన్ వేస్తారు. 2 సపరేట్ నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దానికి సంబంధించి నామినేషన్ వేస్తారు. సో రెండింటికి పోటీ కూడా ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఏకగ్రీవంగానే వీళ్ళ ఇద్దరి పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కి తగినంత ఎమ్మెల్యేలు లేరు కాబట్టి వాళ్ళు పోటీ పెట్టినా కాంగ్రెసే గెలుస్తుంది కాబట్టి వాళ్ళు పోటీకి దూరం ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ అయితే ఖచ్చితంగా పోటీకి దూరంగానే ఉండే అవకాశం ఉంది. సో ఇద్దరు పేర్లు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ అండ్ అద్దంకి దయాకర్ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్టర్నేట్గా చూసుకుంటే, ఎందుకంటే అద్దంకి దయాకర్కు తుంగతుర్తికి సంబంధించి టికెట్ అనౌన్స్ చేస్తారని చివరి వరకు భావించారు. ఆయనకు టికెట్ దక్కకుండా
పార్టీకి హంబుల్గా, పార్టీకి ఒబీడియంట్గా ఉన్నారు, పార్టీ లైన్లోనే ఉన్నారు, పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ చాలా రోజుల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకి ఇస్తామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ పీసీసీ చీఫ్గా ఆయనను ఖరారు చేసే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉంటే మహేష్ కుమార్ గౌడ్ని పక్కన పెట్టి వేరే వాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాంటి నేపథ్యంలో మాజీ విప్గా పనిచేసినటువంటి ఇరవత్రి అనిల్ కుమార్ పేరు పరిశీలనలో తీసుకుంటారు. లేదంటే హర్కర వేణుగోపాల్ కూడా దాన్ని ఆశిస్తున్నాడు, ఆయన పేరు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీకి సంబంధించి కోదండరామ్తో పాటు జావేద్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 18 వరకే ఈ ఎమ్మెల్యే కోటాకు సంబంధించి చివరి తేదీ ఉండడంతో ఈ రోజు కానీ రేపు ఉదయాన్నే కానీ కాంగ్రెస్ పార్టీ వీటిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.